హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పుష్ప అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్. ఈ డైలాగ్స్తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. 6 భాషల్లో రిలీజ్ అవబోతున్న పుష్ప 2 సినిమాని అన్ని లాంగ్వేజెస్లో భారీగా ప్రమోట్ చేస్తూ స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ రియల్ పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసి వదిలిపెట్టారు మేకర్స్. సాంగ్స్తో, ట్రైలర్స్తో, ఈవెంట్స్తో, కాంట్రవర్సీస్తో ఏదో విధంగా జనాల నోళ్ళల్లో నానేలా చేశారు. యాక్చువల్గా పుష్ప పార్ట్ 1 ఫ్లాప్. ఒక్క నార్త్లో తప్ప ఇంకెక్కడ కూడా పాన్ ఇండియా మూవీ రేంజ్లో పర్ఫామ్ చేయలేదు. తెలుగులో అయితే అల్టిమేట్ లాసెస్నే మిగిల్చింది. అలాంటి సినిమాకి సీక్వెల్ని తీస్తూ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ, దేశం నలుమూలలా తెలుగువాడి ఖ్యాతిని చాటి చెప్పిన మూవీ బాహుబలి కలెక్షన్స్నే బీట్ చేస్తుంది అనే అంచనాలు పెంచేంతగా ప్రమోట్ చేశారంటే మూవీ మేకర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమా నిజంగా బాహుబలిని బీట్ చేస్తుందా, 2000 కోట్లు రాబడుతుందా అనేది అనవసరం ఇక్కడ. ఎందుకంటే హైప్ వచ్చినంత మాత్రాన సినిమా ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది అని చెప్పలేం. ఎంత హైప్ వచ్చినా అది డే 1 వసూళ్ల వరకే పనికొస్తుంది. తర్వాత కంటెంట్లో దమ్ముంటేనే ఏ రికార్డ్ అయినా, ఎలాంటి వసూలైనా. కాబట్టి అది ఇప్పుడు అప్రస్తుతం. బాహుబలిని చూసి చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేశారు. ఇంకొంతమంది బాహుబలినే కొట్టాలని కూడా చూశారు. అయితే వాళ్ళ ఆశలు, ప్రయత్నాలు ఎలా ఉండేవంటే ఆశేమో ఆకాశం దాకా ఉంటాయి, కానీ చేతలు మాత్రం మోకాలు కూడా దాటవు. పేరుకేమో పాన్ ఇండియా మూవీ అని చెప్పి డప్పు కొట్టి రిలీజ్ చేస్తారు. కానీ ఇతర భాషల్లో సినిమా రిలీజ్ డేట్, దాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్ కూడా తెలియదు, అంతలా ప్రమోట్ చేస్తారు. కానీ పుష్ప సినిమా మ్యాటరే వేరు. డైహార్డ్ ఫ్యాన్స్కి బ్లడ్ బాయిల్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నారు. ప్రజల్ని పుష్ప 2 సినిమాకి అడిక్ట్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నారు. ఎంతలా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కానివాడు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక్కసారి థియేటర్లో చూసొద్దామని ప్రతి సగటు సినీ లవర్కి ఆ థాట్ వచ్చేలా చేశారు. అంటే ఏ రేంజ్లో పుష్ప మేనియా నడుస్తుందో, సినిమా పైన ట్రేడ్లో ఎలాంటి బజ్ ఉందో, మూవీ మేకర్స్ ఏ లెవెల్లో సినిమాని ప్రమోట్ చేశారో ఇక మీరే అర్థం చేసుకోండి. ఇదివరకు పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ అంటే రాజమౌళి పేరు చాలా గట్టిగా వినిపించేది. కానీ పుష్ప టీం చేసే ప్రమోషన్స్కి ఆ రాజమౌళి దరిదాపుల్లో లేకుండా పోయాడు. మొత్తానికైతే పుష్ప మేనియాతో ట్రేడ్ దద్దరిల్లిపోతుంది. పాన్ ఇండియా సినిమాలకి ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు అల్లు అర్జున్. నిజంగా కంటెంట్తో దమ్ము చూపించి వైనా 2000 crores అనే పదాన్ని నిజం చేస్తుందో, లేదంటే మరో కంగువలాగా అతిపెద్ద ఫెయిల్యూర్గా మిగిలిపోతుందో ఇంకొక రోజులో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే పుష్ప 2 ప్రమోషన్స్ని, పబ్లిసిటీని చూసి, ఈ సినిమా పైన మూవీ మేకర్స్కున్న డెడికేషన్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సరుక్కున కాలుతుందంట. ఒకంత జెలస్గా ఫీల్ అవుతున్నారని టాక్. ఆ జెలస్తోనే దేవర మూవీ నిర్మాత కళ్యాణం రామ్ అన్నయ్యని సోషల్ మీడియా వేదిక సాక్షిగా మాటలతో, మేమ్స్తో, ట్రోలింగ్ ఎమోజీస్తో తెగ పొగిడేస్తున్నారంట. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో టాలీవుడ్లో తన స్టార్డమ్ని ఓ రేంజ్కి తీసుకెళ్తూ తిరుగులేని మాస్ హీరోగా తన దండయాత్రని కొనసాగిస్తూనే RRR మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టాడు. రాజమౌళి హీరోగా పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన హిస్టారికల్ హీరో భీమ్ క్యారెక్టర్ని తనదైన శైలిలో పండించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ప్రత్యేకించి తన క్యారెక్టర్తోనే పాన్ ఇండియా వ్యాప్తంగా సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వద్ద స్టార్ హీరోలను మించిన స్టార్డమ్ని సంపాదించుకున్న రాజమౌళినే డామినేట్ చేసి తన యాక్టింగ్ పొటెన్షియాలిటీతో ప్రత్యేకంగా నిలబడ్డాడు ఎన్టీఆర్. మొత్తానికైతే ఆరంభం అదిరిపోయింది. పాన్ ఇండియా మూవీగా చేసిన RRR మూవీ తర్వాత సోలో హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీకి కళ్యాణం రామ్ అన్నయ్య నిర్మాత. పేరుకేమో పాన్ ఇండియా మూవీ అని చెప్పి 300 కోట్లతో హై బడ్జెట్లో తీస్తున్నామని చాలా గొప్పగా చెప్పారు. అయితే దేవర పరిస్థితి పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు అయిపోయింది. ఎన్టీఆర్ ఇమేజ్ పైన ఆధారపడి ముందుకెళ్లారే కానీ సినిమాకి ఆల్బిత్రి ప్రమోషన్ చేశారు. పాన్ ఇండియా మూవీ అని చెప్పి 1-2 ఇంటర్వ్యూలతో సరిపెట్టారు. ఎక్కడా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కండక్ట్ చేయలేదు. చివరికి ఊర మాస్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేయలేకపోయారు. 2000 మంది మించి పట్టని ఒక చిన్న ఫంక్షన్ హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేసుకొని సరైన ప్లానింగ్ లేక, క్రౌడ్ని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేశారు. ఇది మూవీ మేకర్స్ యొక్క అతిపెద్ద ఫెయిల్యూరే కాదు, ఎన్టీఆర్ స్టార్డమ్కి మాయని మచ్చగా, ఆయన ఫ్యాన్స్కి అవమానంగా మిగిలిపోయింది. పాన్ ఇండియన్ మూవీస్కి నార్త్ మార్కెట్ అనేది ఆయువు పట్టు లాంటిది. అలాంటి చోట కూడా ఏదో తూతు మంత్రంగా సినిమాని ప్రమోట్ చేసి గాలికి వదిలేశారు. ఒక పాన్ ఇండియా మూవీకి, అందులోనూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాకి వీళ్ళు చేసిన పేలవమైన ప్రమోషన్లు చూసి అందరూ ముక్కున ఏలేసుకున్నారు. అంత అద్భుతంగా సినిమాని ప్రమోట్ చేశారు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మీద సినిమాకి మంచి అటెన్షనే వచ్చింది. పైగా పాజిటివ్ టాక్ కూడా రావడంతో అక్కడ డే 1 కంటే డే 2, 3, 4 ఎక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ సినిమాని ఇంకొంతమందికి చేరవేసే ప్రయత్నం ఏదీ చేయలేదు. పుష్ప రికార్డ్స్ని బీట్ చేస్తుందని అంచనాలు వెలువడే రేంజ్లో ఫస్ట్ వీకెండ్ పర్ఫామ్ చేసింది. కానీ సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యే పబ్లిసిటీ మాత్రం కరువైంది. ఫలితంగా ట్రేడ్ అంచనాలని తలక్రిందులు చేస్తూ సెకండ్ వీకెండ్లో అనూహ్యంగా డ్రాప్ అయింది. అక్కడ అలా ఉంటే తెలుగులో ఒక సెక్షన్ సైకోగాల నుంచి మొదటి నుంచి సినిమాకి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మరింత తీవ్రమైంది. దానిపైన ఎలాంటి స్పందన కానీ కట్టడి చేసే చర్యలు కానీ కళ్యాణమన్నయ్య, యువసుధ ఆర్ట్స్ వాళ్ళు తీసుకోలేదు. చివరికి దేవర పరిస్థితి ఎలా అయిందంటే దివిటి కింద దీపం, దిక్కు మొక్కులేని దివాణం అన్నట్లయింది. ఎన్టీఆర్ స్టార్డమ్, మాస్లో ఆయనకున్న క్రేజ్, అతని కల్ట్ ఫ్యాన్ బేస్ పుణ్యమాన్ని సినిమా గట్టెక్కింది. దేవర సినిమా సాధించిన ప్రతి రూపాయి ఎన్టీఆర్కే చెందుతుంది. సినిమా క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్కే దక్కుతుంది. అంత అద్భుతమైన ప్రమోషన్లు చేశాడు కళ్యాణమన్నయ్య. మరి ఫ్యాన్స్కి మండమంటే మండదా అన్నయ్య? పుండు మీద కారం జల్లినట్లు పుష్ప 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 అంటూ ఆడియన్స్ కలవరించే రేంజ్లో మరో పాన్ ఇండియా సినిమాకి ప్రమోషన్లు చేస్తే యువతల హీరో ఫ్యాన్స్కి గుబులు పుట్టదా? అందుకే సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ అన్నయ్యని తగులుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, తొందరగా పడుకో, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వస్తాయి, మేకప్ మ్యాన్కి అనవసరంగా డబ్బులు బొక్క అంటూ మంచి సెటరికల్ కామెంట్స్తో చెలరేగిపోతున్నారు. ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళంతా దేవరకి ఒక ఈవెంట్ కూడా సరిగ్గా చేయలేదు, సరైన ప్రమోషన్లు కూడా చేయలేదు. కానీ పుష్ప మూవీ మేకర్స్ పుష్పని ఆకాశమంత ఎత్తులో ప్రమోట్ చేశారు. అందుకే ఇంత హైప్ వచ్చిందని నిర్మాత కళ్యాణ్ రామ్ పైన, యువసుధ ఆర్ట్స్ పైన విరుచుకుపడుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రమోషన్లు గట్టిగా చేస్తుంటే దేవర రేంజ్ మరో విధంగా ఉండేది. సినిమా బ్లాక్ బస్టర్ అయినా 500 కోట్లకి పైగా కలెక్ట్ చేసినా ఇంకా సినిమా ఫలితంపై ఏదో అసంతృప్తి మిగిలిపోయిందన్నది మాత్రం వాస్తవం. మరి దేవర ప్రమోషన్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.